అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు శుభవార్తనే చెప్పవచ్చు. 9 విడతల పైసలు ఒకేసారి మన ఖాతాలో పడబోతా ఉన్నాయి. 9 విడతల పైసలు పడడానికి మరి ఏం చేయాలి? అసలు 9 విడతల నుంచి కూడా డబ్బులు ఆగినోళ్ళు ఉన్నారా అంటే 11వ విడత నుంచి ఇప్పటి వరకు చాలామందికి డబ్బులు ఆగినాయి. కాబట్టి వీళ్ళందరికీ డబ్బులు ఎవరికైతే 11వ విడత నుంచి అమౌంట్ రిలీజ్ కాలేదో వీళ్ళందరి ఖాతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు ఈ 4 పనులు చేస్తేనే, తప్పనిసరిగా 4 పనులు చేస్తే ఈ 9 విడతల డబ్బులు మీ ఖాతాలో పడబోతూ ఉన్నాయి. లేకపోతే గనక మీరు పిఎం కిసాన్లో నుంచి ఈ 21వ విడత డిలీట్ కాబోతూ ఉన్నారు. మరి మనం 9 విడతల పైసలు, ఒక విడతకు 2,000 రూపాయలు, మొత్తానికి 9 విడతల పైసలు 18,000 రూపాయలు పొందాలని అనుకుంటున్నారా అర్హులైన వారు? లేదంటే పిఎం కిసాన్ లిస్టులో నుంచి డిలీట్ కావాలని కోరుకుంటా ఉన్నారా? అసలు ఈ 9 విడతల పైసలు ఏ విధంగా వస్తాయి, మనం ఏమేం పనులు చేయాలి, ఏ రాష్ట్రాల వారికి అని వర్ధిస్తా అనుకుంటున్నారు? ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి చాలా ఇంపార్టెంట్ వీడియోల కోసం, అలాగే రాజకీయ విశ్లేషణ వాటి కోసం మన ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూద్దాం మరి 9 విడతల పైసల గురించి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఏం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే 18,000 రూపాయల అక్కడికి వెళ్ళి 9 విడతలు, 8 విడతలు, ఒక్కొక్కళ్ళకు 3 విడతలు రాలే, 2 విడతల డబ్బులు రాలే, ఇలా ఎక్కడికి వెళ్ళి 9 విడతల పైసల నుంచి రిటర్న్ చేయబోతా ఉన్నది మొత్తం అందరికీ. కాబట్టి రైతులకు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇంకా మనకు హిందీ కనుక వచ్చిన ఉంటే హిందీలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కానీ మనకు హిందీ రాపాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. పిఎం కిసాన్ 21వ విడతల 18,000 రూపాయలు 9 విడతల పైసలు ఒకేసారిగా బ్యాంకు ఖాతాలో జమ చేయబోతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంటు. ఇగో పిఎం కిసాన్ రైతుల ఖాతాలో 18,000 ఇలా చేస్తే చాలు. లేటెస్ట్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికైతే మనకు ప్రతి విడతలో 2,000 రూపాయలు అందరికీ పడతా ఉన్నాయి. అది అర్హత ఉన్న వారికి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ యొక్క సహాయం ఏడాదికి 3 విడతలుగా 6,000 చొప్పున 6,000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. ఇటీవల ఆగస్టు 2వ తారీఖు నాడు మనకు 20వ విడత డబ్బులు అందరి ఖాతాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతాంగానికి పడడం జరిగింది. కొంతమందికి పల్లె, ఎవరైతే ఈకేవైసీ, ఆధార్ టు బ్యాంకు లింకు, అలాగే ల్యాండ్ వెరిఫికేషన్ నంబర్, ఫోన్ నంబర్ అప్డేటు ఇలాంటివి చేసుకొని వాళ్ళకు 20వ విడత డబ్బులు కూడా పడలేదు. కాబట్టి వాళ్ళకు కూడా 21వ విడత ఈ పని చేసుకుంటే పడతాయి. కాగా చాలామంది ఖాతాల్లో డబ్బులు రాలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ ఒక్క విడత మాత్రమే కాకుండా గతంలో కూడా తమ ఖాతాల్లోకి డబ్బులు రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 11వ విడత నుంచి ఇక్కడ మీరు చూసుకుంటే 11వ విడత 2022 నుంచి వరకు మాత్రము రైతులకు పిఎం కిసాన్, పిఎం కేవై నిధులు ఖాతాలో జమ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నిధులు రాని రైతులకు శుభవార్త తెలియజేసింది. ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బుల కోసం ఈకేవైసీ అనే ఆప్షన్ అనేది రావడం జరిగిందో, ఈకేవైసీ వచ్చిన నుంచి డబ్బులు రాని వారికి, ఎందుకంటే ఈ పిఎం కిసాన్ అనేది 2019లో స్టార్ట్ అయినప్పుడు ఈకేవైసీ, బ్యాంక్ టు ఆధార్ లింకు అనేవి ఏమీ లేవు. తర్వాత మనకు 2020లో ఈకేవైసీ అనే ఈ ఒక కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే
కాళ్ళు ఉన్నోళ్ళకు, మేడలు ఉన్నోళ్ళకు, ప్రభుత్వం ఉద్యోగాలు ఉన్నోళ్ళకు, ఎక్కడికి వెళ్ళి భూములు ఎక్కువ ఉన్న, ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు రావడం జరిగింది. దాంతో ఈకేవైసీ పెట్టడం జరిగింది. ఈకేవైసీ పెట్టిన తర్వాత నీ ఆధార్ కార్డు అనేది లింక్ అయిపోతుంది. నీకు ఎంత వస్తుంది, ఏంది, వివరాలు ఏంటి, అసలు నువ్వు ఎలిజిబుల్ ఉన్నావా లేదా, నీకు భూమి ఉందా, అసలు ఫేకా తెలుసుకోవడానికి ఈకేవైసీ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఈ 2022 నుంచి ఈకేవైసీ పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు రాని వాళ్ళు మీరు ఈకేవైసీ చేసుకోవాలన్నా మరి ఏం చేసుకోవాలని ముందు మనం వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. ఇప్పటి వరకు 9 విడతలుగా ప్రధానమంత్రి కిసాన్ నిధులు రాలేదు. వారందరికీ కూడా సరైన పత్రాలు అందజేస్తే, ఒకేసారి 9వ నిధులు విడుదలకు సంబంధించి 18,000 రూపాయలు ఖాతాలో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సహాయక మంత్రి రామ్నాథ్ ఠాగూర్ తెలిపారు. ఇక ఆధార్ సీడింగ్, కేవైసీ అని చెరు ఈకేవైసీ కానీ ఇతర పత్రాలను సరిచేయవలసి ఉంటుంది. వాటిని సరిచేసిన వెంటనే ఒక్కో రైతు ఖాతాల్లో 18,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం వేయనుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనము ఈకేవైసీ చేసుకుంటే ఇప్పుడే డబ్బులు రావు. 21వ విడత ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మన ఖాతాల్లో డబ్బులు అనేటివి పడడం జరుగుతుంది. 21వ విడత కలుపుకొని మన ఖాతాల్లో డబ్బులు అనేటివి పడడం జరుగుతుంది. అప్పటి వరకు మనం చేయాల్సింది ఈ వీడియో లాస్ట్లో చెప్తాం మీకు. కానీ ఏం చేయాలన్నది ఇక్కడ ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అని అంటే, ఎందుకు పెండింగ్లు ఉన్నాయి మరి 11వ విడత నుంచి ఇప్పటి వరకు ఎందుకు పెండింగ్లు ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకు పెండింగ్లో ఉన్నాయంటే, ప్రధానమంత్రి కిసాన్ నిధి డబ్బులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయనే విషయం మీద చాలామందికి అనుమానం ఉండొచ్చు. 2022 నవంబర్ 12వ విడత నుంచి వ్యవసాయం పొలంలో తప్పనిసరిగా పంట వేయడంతో పాటు ఆధార్ సీడింగ్, కేవైసీ తప్పనిసరి చేయించుకోవాల్సి వచ్చింది. అది చెయ్యలేక ఈ డబ్బులన్నీ ఆగిపోయినాయి. ఇంతమందికి అది చేయవలసింది అప్పటి నుంచి నేను చెప్పినా కదా. ఇప్పుడు 2022లో వచ్చింది మనకు. 2019లో మనకి ఈ స్కీమ్ చాలైతే 2022 12వ విడత నుంచి ఏంటంటే ఆధార్ కార్డు సీడింగు, ఈకేవైసీ ఈ రెండు తప్పనిసరి చేయించుకోవాల్సి ఉంది అని చెప్పగానే అవి చెయ్యని రైతులకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయలేవు. ఇప్పుడు అన్ని పత్రాలు సరిచేసిన రైతులకు పెండింగ్లో ఉన్న డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది అసలైన మ్యాటర్. 2022లో తీసుకొచ్చినటువంటి ఈకేవైసీ, బ్యాంకు టు ఆధార్ లింకు, ఈ రెండు విషయాలను ఎవరైతే చేయలేరో వాళ్ళకి అప్పటి నుంచి 2022 12వ విడత నుంచి డబ్బులు నిలిపివేసుకుంటూ రావడం జరిగింది. అందులో అప్పటి నుంచి 9 విడతలుగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారట. 9 విడతలుగా, 8 విడతల నుంచి 7 విడతలుగా, 6 విడతలుగా, ఇలా ప్రతి విడతకు కొంతమంది తగ్గుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిందని తెలుసుకోవాలి. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను నోటి మాటల రూపంలో చెప్పబోతా ఉన్నా. నెక్స్ట్ 21వ విడత రాకముందే ఈకేవైసీ ఏ మాదిరిగా చేయాలి, ఎక్కడ చేస్తారు, బ్యాంకు టు ఆధార్ లింకు ఎక్కడ చేస్తారు అనే విషయాన్ని అక్షరాల రూపంలో చూపించబోతా ఉన్నా. ఇప్పుడైతే మనం ఒకసారి ఈ మాటల రూపంలో తెలుసుకుందాం. ఈకేవైసీ చేసుకోవాలి. ఎవరి పేరు మీద అయితే ల్యాండ్ ఉందో వాళ్ళు ఈకేవైసీ అంటే బ్యాంకు మనకు ఆధార్ కార్డు అలాగే పట్టా పాస్బుక్ తీసుకొని సిఎస్సి సెంటర్ అంటే మామూలు మీ సేవ కాదు అది, దానికి సంబంధించి దాంట్లో అన్ని అగ్రికల్చర్ పనులు అలాగే మనకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పనులు, అప్లికేషన్లు, దరఖాస్తు అన్నీ తీసుకునేది సిఎస్సి సెంటరు. దాన్ని కూడా మీ సేవ అని అంటారు. కానీ అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్కువగా దాంట్లో పనులు అనేవి జరుగుతాయి. ఆ మీ సేవలకు పోయి ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీకి మరి మీకు రెండే అవసరం పడుతుంది. ఒకటి ఆధార్ కార్డు,
రెండోది పట్టా పాస్బుక్, మళ్ళా ఎవరి పేరు మీద అయితే ఆ ల్యాండ్ ఉందో ఆ క్యాండిడేట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కేవైసీ ప్రాసెస్ వాళ్ళు చెప్తారు, అయిపోతుంది. రెండవది బ్యాంకు టు ఆధార్ లింకు. ఎవరైతే ఈ ల్యాండ్కు అంటే ఈ భూమికి సంబంధించినటువంటి యజమాని అయితే ఉన్నారో ఆ ఒక్కరు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే పోయి వాళ్ళ బ్యాంకు ఖాతాలో ఇంతకుముందు మోడీ పైసలు పడ్డ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింకు చేసే ప్రక్రియ అనేది బ్యాంకులను అడిగితే చెప్తారు. బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు రెండు తీసుకొని పోతే వాళ్ళు అక్కడ చేసేస్తారు, అది అయిపోతుంది. తర్వాత ల్యాండ్ వెరిఫికేషన్, భూ సమగ్ర సర్వే, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ల్యాండ్ వెరిఫికేషన్ ఏ విధంగా అంటే మన భూమి ఏదైతే మన పాస్బుక్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఉందా లేదా, ఉంటే అది ఎక్కడుంది, దాని లొకేషన్ ఏంది అని అగ్రికల్చర్ ఆఫీసర్లకు మనం ఈ రిపోర్ట్ అనేది అందియాలి. కొంతమంది ఏమో కొన్ని రాష్ట్రాలలో అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మన పట్టా పాస్బుక్ చూపిస్తే నీ ల్యాండ్ ఎక్కడ ఉందంటే పలానా ఏరియాలో ఉందంటే పలానా ఏరియా చూస్తాడు, దాన్ని ఒక్కేస్తాడు కుసున్నతాన్ని. కొన్ని రాష్ట్రాలలో ఈ ల్యాండ్ వెరిఫికేషన్ చేయనీకి అగ్రికల్చర్ ఆఫీసర్ రైతుతో కలిసి వచ్చి ల్యాండ్లోకి వచ్చే ఫోటో తీసుకొని సర్వే నెంబర్ ఎంత, పట్టా పాస్బుక్ ఖాతా నెంబర్ ఎంత అన్నీ తీసుకొని వెళ్తారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరు ఉన్నది, మరి ఎవరి రాష్ట్రాలకు ఏ తీరుగు ఉందో ఆ తీరుగా మీరు ల్యాండ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ 4వ కండిషన్ ఏంటి అంటే ఫోన్ నంబర్ అప్డేట్. ఇప్పుడు ఈ కేవైసీ వేసుకున్నప్పుడు ఈ కేవైసీ అని ఓటీపీ వస్తుంది, అది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి ఫోన్ నెంబర్. ముఖ్యంగా గుర్తు పట్టుకోవాల్సిన విషయం ఇది. బ్యాంకు ఖాతాకు అదే నెంబర్ లింక్ అయి ఉండాలా, ఆధార్ కార్డుకు అదే నెంబర్ లింక్ అయి ఉండాలా, ఈకేవైసీ కూడా అదే నెంబర్ తోటి ఈకేవైసీ చేసుకోవాలా. ఇంకా ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు అదే నెంబర్ ఇవ్వాలి. మోడీ పైసలు మనకి ఎప్పుడైతే ఖాతాలో పడతాయో అదే నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. అప్పుడే యథావిధిగా మనకు పిఎం కిసాన్ డబ్బులు అనేవి రన్నింగ్లో ఉంటాయి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాని వాళ్ళకి నెక్స్ట్ ఫస్ట్ అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలలో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టుగా మీకు అందరికీ అర్థమయ్యేటట్టుగా అక్షరాల రూపంలో మీకు ఎలా చేయించుకోవాలి, ఈకేవైసీ అంటే ఏంది అనే పద్ధతి మొత్తం చూపించబోతా ఉన్నా. ఇప్పుడైతే అర్థమయ్యేటట్టు చెప్పినా ఇంకా కూడా అర్థం కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి కోసం చెప్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.